నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు రహస్యంగా చెల్లించుకుంటున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, భారీ సంఖ్యలో హాజరైన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. మెదక్ జిల్లా జహీరాబాద్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అక్కడ మాట్లాడిండు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అట. మరి ఆర్ఆర్ అంటే ఏంది ఫుల్ ఫామ్ అనేది? ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకోట కానీ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. వ్యాపారులు పారిశ్రామికవేత్తల దగ్గర రహస్యంగా వసూలు చేసి వాటిని ఢిల్లీకి పంపుతున్నారు అని చెప్పి తీవ్రమైన అభియోగం చేసిండు. తీవ్రమైన కామెంట్ ఇది. వాస్తవంగా ఆర్ఆర్ ట్యాక్స్ అని దానికి పేరు పెట్టిండు. ఇది ఆ సొమ్మంతా ఢిల్లీకి వెళుతుంది. RRRతో దేశం తలెత్తుకుంటే RRRతో తలదించుకుంటుంది. RRRతో దేశం తలెత్తుకుంటుందట. అయితే RRR అంటే ఇప్పుడు ఈయన చెప్పే RRRతో తలదించుకుంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు ఓబీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ముస్లింలకు దక్కనివ్వం. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. ఉద్రిక్తలు రెచ్చగొట్టడానికి ఫేక్ వీడియో. అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ప్రధాని మోదీ. ఇది ఆయన చెబుతుంది. RRRతో దేశం తలెత్తుకుంటుంటే RRRతోని తల దించుకునేటట్టు చేస్తాడు. ఇక్కడ తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ అని వ్యాపారులు పారిశ్రామికవేత్తల దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా అభియోగం మోపిండు. ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోల అమ్మకం. ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోలు అమ్మకుంటున్నారట. ఆ దుకాణాన్ని ఇక మూసేయాల్సిందే. ఈ ఎన్నికల దేశ గౌరవానికి సంబంధించినవి. ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలతో ఉపయోగం లేదు. కూటమి వస్తే ప్రధాని పీఠంపై ఏడాదికి ఒకరు. సమస్యలు కాంగ్రెస్ కవలపిల్లలు. సమస్యలు కాంగ్రెస్ పార్టీ కవలపిల్లలట. కూటమి వస్తే ఏడాదికి ఒక ప్రధానమంత్రి రైతులు. సుస్థిరంగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలతో ఉపయోగం లేదు. మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని మోడీ చెప్పిండు. ఈ నకిలీ వీడియోల గురించి మహారాష్ట్రలో ప్రచారంలో చెప్పిండు. అంటే ఈ మార్ఫింగ్ వీడియో ఏదైతే వచ్చిందో, ఫేక్ వీడియో, అమిత్ షా అన్నట్టు అనకుండా కూడా అన్నట్టు ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పినట్టు గాంధీ భవన్ నుంచే ఆ వీడియో వెళ్ళినట్టు గాంధీ భవన్ వర్గాలకి, పిసిసి అధ్యక్షుడికి, సోషల్ మీడియా వింగ్కి, కాంగ్రెస్ పార్టీ వింగ్కి కూడా నోటీసులు ఇచ్చి వెళ్ళారు. ఇది మొత్తానికి ఒక వార్త. ఇంకోటి, కేసీఆర్కు నో ఎంట్రీ. ఆయన ఇండియా కూటమిలో కలవనివ్వం. ఆ ఇంటిపై వాళ్ళ కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడేస్తాం. 12 సీట్లు వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? కేసీఆర్, ఇక నీ జీవితంలో పదవిని కళ్లతో చూడలేవు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే. గుజరాత్కి పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు అట. ఇది గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు అని చెబుతుండు. గాడిద గుడ్డు ఇచ్చిండు తెలంగాణకి అని చెబుతుండు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు. కేసీఆర్ తిట్టే తిట్లు మోదీ తిట్టారు. జమ్మికుంట, రేగొండ, బాలాపూర్, ఎన్టీఆర్ నగర్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్కి నో ఎంట్రీ అట. ఎక్కడికి నో ఎంట్రీ? ఇండియా కూటమిలోకి నో ఎంట్రీ అని చెప్తుండు. ఆయన ఇండియా కూటమిలో కలవనివ్వం అని చెప్తుండు రేవంత్ రెడ్డి గారు. ఇంకో మాట ఏమంటుండు? ఆ ఇంటిపై వాళ్ళని కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడేస్తారట. ఇది నమ్మొచ్చా? మీదేముంటుంది అసలు? రేపు ఇండియా కూటమి 4 సీట్లు అవసరం అయితే కేసీఆర్కి వస్తే వాళ్ళే బతిలాడి తీసుకుంటారు. మీ మాట ఏడ చెల్లుబాటు అయింది? ఎవడింటాడా ఢిల్లీలో? ఇంకోటి ఏమంటున్నావు? ఆ ఇంటిపై వాళ్ళ కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడేస్తారంటమాట. మరి ఆ ఇంటిపై గెలిచిన, ఆ ఇంటి సింబల్పై గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇత్తివిగా. మరి దీన్ని ఏమనాలా? ఇదేంటి మరి? ఆ ఇంటిపై వాళ్ళని కాకే మీ గోడ మీదకి వస్తే కాల్చి పడేస్తారంట. ఆ ఇంటిపై నుండి ఆ ఇంటిపైన పదవులు అనుభవించి ఆ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి పట్టుకొచ్చి నువ్వు పదవులు ఇచ్చి, ఇది టికెట్లు ఇచ్చి 4కి 5కి, మళ్ళీ ఆ ఇంటిపై గోడపై ఆ ఇంటిపై వాళ్ళని కాకి మా గోడపైకి వస్తే కాల్చి చంపుతా అంటే నువ్వే పట్టుకొచ్చుకుంటే వాళ్ళ ఇళ్ళకి పోయి కండవలు కప్పుతి, వాళ్ళు బతిలాడి టికెట్లు ఇత్తి. చెప్పేదానికి చేసేదానికి కొద్దిగా పొంతన ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రజల్లో నమ్మాల. మీరు అనేది ఒకటి నమ్మిడుతుంది. ఇది ఇండియా కూటమిలోకి మేము నో ఎంట్రీ అంటే నీదే ఇండియా కూటమి? దేశవ్యాప్తంగా ఏర్పడది. వాళ్ళే బతిలాడి తీసుకోండి. ఇదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశిస్తారు. కేసీఆర్ ఇంటికి పోయి ఆయన ఆహ్వానించు 4 ఎంపీ సీట్లు వచ్చినాయి అనుకో, సపోజ్ మిస్ అయ్యేదన్న కేసీఆర్కి, ఆ 4 సీట్ల ఢిల్లీలో అవసరం అనుకో, రేవంత్ రెడ్డినే చేతులు కట్టుకొని పోయి కేసీఆర్ కాడికి పోయి బతిలాడి పట్టుకురాపో, కన్విన్స్ చేయంటారు. నువ్వే పోతావు మళ్ళా. అట్లా ఉంటుంది మన కథ. ఆ ఇంటిపై వాళ్ళని కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి చంపుతా అంటున్నావు కదా. దానం నాగేంద్ర ఏ ఇంటిపై వాళ్ళు ఏ గోడపైకి వచ్చిండు? కడియం శ్రీహరి ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చిండు? రంజిత్ రెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు? ఏ గోడపైన ఉండి ఇలా? ఇట్లా
ఇవన్నీ ఏంది మరి? రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి ఏ ఇంటిపై నుంచి ఏ గోడ పైన ఉంది అలా? అంటే మీరే చెప్పారు ఆ ఇంటిపై వాళ్ళని కాకి ఈ గోడపైకి వస్తే కాల్చి చంపుతామని. ప్రజలు కాల్చి చంపుతారు రేపు ఓట్ల రూపంలో. ఓట్లు అనే తోటతోని కాల్చి చంపుతారు. మీరు చెప్పారు కదా సిద్ధాంతం. మీరే గతంలో ఆ పార్టీలోకి గెలిచి ఈ పార్టీలోకి వస్తే రాళ్లతోని కొట్టి చంపన్నాను. ఇవాళ మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చినావు ఆ ఇంటిపై వాళ్ళని కాకి ఈ గోడపైకి వస్తే కాల్చి చంపుతాం మేమని. మరి కాల్చి చంపడానికే ప్రజల ముందు పెట్టిన వాళ్ళని అనేది పెద్ద ప్రశ్న. ఇది కేసీఆర్కి నో ఎంట్రీ అట. మరి ఆ నో ఎంట్రీకి ఈయనకు ఉందా అంత సీను అనేది చూడాలి. ఈడీ ఐటీని దించండి, ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించండి, మోడీ సర్కార్ కేసీఆర్ డిమాండ్ చేస్తాడు. ఈడీ ఐటీని దింపమంటాడు కేసీఆర్. చూడు గమ్మత్తు మాట్లాడుతాను, గమ్మత్తు మాట్లాడుతాను ఈ మధ్య. ఈడీ ఐటీ బీజేపీ జేబులో సంస్థలని నువ్వేంటి? నిన్న వచ్చి ఆయన RRR ట్యాక్స్ వసూలు చేస్తాడు. తెలంగాణలో RRR ట్యాక్స్ వసూలు అవుతుంది, వ్యాపారులు పారిశ్రామిక అది ఢిల్లీకి వస్తుందని మోడీ కామెంట్ చేయగానే ఈడీని ఐటీని దించండి, RRR ట్యాక్స్ అన్నారు కదా. అంటే మరి నీమైన కూడా చాలాసార్లు అన్నాడు. ఇదే నరేంద్ర మోదీ, ఇదే అమిత్ షా వచ్చి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అన్నాడు, 1,00,000 కోట్లు సంపాదించారన్నాడు, 1,00,000 కోట్లు కక్కిస్తామన్నాడు, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామన్నారు, ఆయన చేసిన అవినీతికి అంతు లేదన్నారు. మరి దానిపైన ఏం చేయాలా? నిజంగానే దానిపైన కూడా నువ్వు ఈడీ ఐటీని రాండి పిలిపియండి, నా పైన అభియోగాలు వచ్చినాయి చేయండి అని ఉంటే ఇవాళ నువ్వు చెప్పే మాటకు విలువ ఉండేది. అట్ట మాట్లాడిండో లేదు, ఇట్లా ఈడీ ఐటీని దించండి అంటుండు. నీ పైన 10 ఏళ్ళ నుంచి వాళ్ళు మాట్లాడుతాను. ఏటీఎం కాళేశ్వరం 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిండు, కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని కక్కిస్తామన్నారు వాళ్ళు. నీ అవినీతి పైన స్పష్టంగా వాళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడారు. నరేంద్ర మోదీ కాడి నుంచి, అమిత్ షా కాడి నుంచి, ఇక్కడ బండి సంజయ్ కాడి నుంచి. మరి దాని మీద కూడా అడుగు, దించాలట. దించితే దానికి కూడా దించాలి. ఫస్ట్ దానికి దించాలి. 10 ఏళ్ళ నుంచి నీ మీద కదా ఫస్ట్ ఆరోపణలు వచ్చింది. ఫస్ట్ నీ మీద దించాక సెకండు RRR ట్యాక్స్ మీద కూడా దింపుతారు. అది వేరే విషయం. ఫస్ట్ నీ మీద దింపించుకో, ఈడీ ఐటీని దింపించుకొని నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటరా. కడిగిన ముత్యం లెక్క కవిత వస్తుంది అంటున్నావు కదా, అట్లా నువ్వు కూడా కడిగిన ముత్యం లెక్క నా మీద అమిత్ షా, నరేంద్ర మోదీ నేను 1,00,000 కోట్లు తింటా అంటున్నారు, ఏటీఎం లెక్క కాళేశ్వరాన్ని వాడుకున్నా అంటున్నారు కదా, ఈడీ ఐటీని దింపండి, నా నిజాయితీని నిరూపించుకుంటా అని అడగండి. అడిగాక రేవంత్ రెడ్డి గురించి అడగండి తర్వాత. ఇది గోదావరి నీటిని కర్ణాటక, తమిళనాడుకు తరలించేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. అడ్డగోలు హామీలతో ఓట్లు కొల్లగొట్టి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఆటో వాలాల బతుకులు ఛిద్రం చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్టే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొత్తగూడెంలో రోడ్ షోలో కార్నర్ మీటింగ్. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే గోదావరిలో వేసినట్ట. మీరే చెప్తారు గాడిదకు గడ్డేసి బర్రెన పాలి అంటే ఎట్లా ఇస్తుందని. ఇప్పుడు గాడిదంటే మీరు అక్కడ అధికారం లేదు, ఇక్కడ అధికారం లేదు, మీకు ఓటేస్తే గోదావరిలో వేసినట్టు అయితే అనేది ఇవాళ ప్రజలు అనుకుంటాం. మీరు చెప్పిన సూత్రమే. గాడిదకి గడ్డేసి బర్రెన పాలి అంటే ఎదు కేసీఆర్ ఇవాళ గాడిద ప్లేస్లో ఉన్నాడు అంటే అధికారం లేకుండా పాలిచ్చే బర్రె ప్లేస్లో ఇటు కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది. వేస్తే వాళ్ళకి వేయాలనేది ప్రజలు డిస్కస్ చేసుకుంటారు. మీరు చెప్పిన సూత్రమే, కొత్తది ఏం కాదు. ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు పేపర్. త్వరలో రాష్ట్రంలో RR ట్యాక్స్, తెలంగాణలో వసూళ్లు ఢిల్లీకి పెద్ద వాటాట. ఇప్పుడు అదే RR ట్యాక్స్ అని RRR ట్యాక్స్ వసూలు చేస్తాడు, దాన్ని ఢిల్లీకి పంపిస్తానని మళ్ళీ మెదక్ సభలో ఆయన చెప్పింది, నరేంద్ర మోదీ చెప్తుండు. ఢిల్లీకి బెదిరితామా, కేసులకి ఎన్నడూ భయపడలేదు, గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి. ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే. మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులు ఇచ్చాకే ఓట్లు అడగండి. చేవెళ్ల, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల్లో నిర్మించిన సభల్లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండే, ఢిల్లీకి బెదిరితామా మేము, ఢిల్లీకి బెదిరే బాపుతా మేము, కేసులకు భయపడతామా? ఇది గుజరాత్కి తెలంగాణ పౌరుషానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి, దాన్ని ఆలోచించి ఓటే. గుజరాత్ మీన్స్ అటు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గుజరాత్ కాబట్టి ఆ యాంగిల్లో ఆయన చెబుతుండే గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషానికి జరుగుతున్న ఎన్నికల ఫైనల్స్లో గుజరాత్ వర్సెస్ తెలంగాణ అని చెప్తుండు. గుజరాత్ వర్సెస్ తెలంగాణ అట. తెలంగాణ రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే. మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులు ఇచ్చాకనే ఓట్లు అడగండి అని ఆయన బీజేపీని కార్నర్ చేస్తూ మాట్లాడాడు. అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో బీజేపీని కార్నర్ చేస్తూ మాట్లాడు. మరి ఏమైనా బీజేపీ గ్రాఫ్ పెరిగిందా,
కొన్ని కాన్స్టిట్యున్సీలకు పోయినప్పుడు బీజేపీ గురించి మాట్లాడుతాడు, కొన్ని కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ గురించి మాట్లాడు, ఎక్కువ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గురించే చర్చ చేస్తాడు. బీజేపీ, మోదీ, అమిత్ షా గురించే మాట్లాడుతాడు ఎక్కువ కాన్స్టిట్యున్సీలు. అంటే అక్కడ బీజేపీ గ్రాఫ్ ఏమైనా పెరిగిందా, బీజేపీ పోటీలోకి వస్తుందా అనేది ఒక చర్చ. అది వాస్తవం కూడా ఉన్నట్టే ఉంది మొత్తానికైతే. ఎందుకంటే నేను వరంగల్, చేవెళ్ళ, కరీంనగర్ ఈ 3 సీట్ల ప్రాంతాల్లో, ఈ 3 ఎంపీ పార్లమెంట్ పరిధిలో మాట్లాడేటప్పుడు కూడా బీజేపీని కారణాలు చేసిండు. గుజరాత్కి, తెలంగాణ పౌరుషానికి అంటుండు, మెట్రో రైలు వీటికి నిధులు ఇచ్చి, మూసి ప్రక్షాళనకు నిధులు ఇచ్చాకనే ఓట్లు అడగాలంటుండు, తెలంగాణకి మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదంటాడు. మొత్తానికి మోడీని, బీజేపీని కారణాలు చేసిండు. అంటే బీజేపీ అక్కడ బలంగా ఉందా, బీజేపీ పోటీలోకి వచ్చిందా అనేది, బీజేపీ గెలిచే అవకాశం ఉందా అనేది ఒక వాతావరణం క్రియేట్ చేసిండు. ఇది 10లో నిన్న 10th క్లాస్ ఫలితాలు, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చింది. దాంట్లో 91.31% ఉత్తీర్ణత. 10లో 91.31%, 31% ఉత్తీర్ణత. 99.0%తో నిర్మల్ జిల్లా ఫస్ట్ ఉందట. నిర్మల్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. మొన్న ఇంటర్మీడియట్ ఫలితాలు ములుగు జిల్లా ఉంది. విచిత్రంగా ఏంటంటే ఇంటీరియర్లో ఉన్న జిల్లాలు ముద్దుకొత్తని. మొట్టమొదటి స్థానంలో నిర్మల్ జిల్లా 99.09% ఫస్ట్ ర్యాంకులో ఉంది. వికారాబాద్ లాస్ట్లో ఉందట. వికారాబాద్ జిల్లా లాస్ట్లో ఉంది ఫలితాలలో. 8,883 మంది విద్యార్థులకు 10కి 10 జీపీఏ. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయన్నట్టు ఒక వార్త ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, ఆదాబ్ హైదరాబాద్. ఆదాబ్ హైదరాబాద్లో ఏళ్లుగా నకిలీ డాక్టర్ లేల్లో ఒక నకిలీ డాక్టర్ గురించి ఇచ్చారు. గతంలో కూడా ఈయనపై చాలా వార్తలు వచ్చినాయి. ఏళ్లకేళ్లుగా నకిలీ డాక్టరు లేల్లో దీనిపైన వార్తలు కూడా వచ్చినాయి. నేటి శంకర్ దాదా ఎంబీబీఎస్, నాటి మెదక్ డిఎంహెచ్ఓ చందు నాయక్ అక్రమ దందా, ప్రభుత్వ కొలువు చేస్తూ క్లినికల్ ద్వారా కోట్లలో ఆస్తులు, వైద్యం పేరుతో యథేచ్ఛగా డబ్బుల సంపాదన, చదివింది ఎంబీబీఎస్, ట్యాగ్ లైన్ మాత్రం డీసీహెచ్. జడ్చర్ల, షాద్నగర్, కొత్తకోటలో దుకాన్లు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సపోర్టు. ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోయినాం, హెల్త్ మినిస్టర్కు త్వరలోనే కంప్లైంట్ ఇవ్వనన్న పలువురు అని చెప్పి ఒక వార్తని. చందు నాయక్ అట ఆయన పేరు. చందు నాయక్ నకిలీ డాక్టర్ లేళ్ళని, ఏళ్లుగా నకిలీ డాక్టర్ లేళ్ళు. ఆయన చదివింది ఎంబీబీఎస్ కానీ ఆయన డిఎంహెచ్ఓగా చేసినట మెదక్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్దల అండలతోని, అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు. ఆయన చదివింది ఎంబీబీఎస్ అయితే ట్యాగ్ లైన్ మాత్రం డీసీహెచ్ అని పెట్టుకుంటట. జడ్చర్ల, షాద్నగర్, కొత్తకోట ఏరియాలో దవాఖానలు పెట్టి దుకాణాలు తెరిచిండట. అడ్డగోలుగా సంపాదన చేస్తాడట. ఆయనకి ప్రభుత్వంలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలు సహకారం ఉన్నట్లు, అందుకే ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టు రాశారు. దీని కంటిన్యూషన్ 8వ పేజీలో ఉంది, చూద్దాం ఏముందనేది. ఈ నకిలీ డాక్టర్లు అంటే ముందు మనం వాటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ డాక్టర్లు ప్రాణాలతో చెలగాటం ఆడతారు. నకిలీ కథలు చేసి, ఈ నకిలీ కథల వల్ల ప్రజల ప్రాణాలు పోతాయి. మిగతా వాళ్ళు నకిలీ చేసినా ఏం కాదు, కానీ వీళ్ళతో మరీ డేంజరు. ప్రాణం పోతే వచ్చేది కాదు కదా. దేవుడు కరుణిస్తే, తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే మన పూర్వీకులు వైద్యో నారాయణ హరి అనేవారు. తన రోగాలు నయం చేయాలని దేవుని కాడికి వెళ్ళలేక డాక్టర్ల దగ్గరకు వెళితే తనకున్న ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు వదిలి వ్యాధి నయం చేసే గొప్ప వ్యక్తులు ఉంటారు. ఆపదలో మొక్కులు, సంపదలో మరుపులు అన్నట్టు పైసల కోసం వైద్య వృత్తి చేసేటోళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే హీరోయిన్లుగా శంకర్ దాదా ఎంబీబీఎస్ 2004లో వచ్చిన సినిమాలో చిరు గుండాగా సెటిల్మెంట్ చేస్తుంటారు. ఎలాంటి అర్హత లేకున్నా తల్లిదండ్రుల కోరిక మేరకు అక్రమదారిలో ఓ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకొని ఎంబీబీఎస్ చదువుతుంటాడు. చివరికి తన గురించి అందరికీ తెలిసి అవాక్ అవుతారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేటి చందు నాయక్ ఎంబీబీఎస్ గురించి విన్నాక అదే గుర్తొస్తుంది. వివరాల్లోకి వెళితే అతని పేరుకి ఎంబీబీఎస్ డాక్టర్ కానీ డీసీహెచ్ డిప్లొమా ఇన్ చైల్డ్ స్పెషలిస్ట్ అట. ట్యాగ్ లైన్ పెట్టుకొని వైద్యం చేస్తున్నాడు. 2001లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన చందు నాయక్ 2005లో ప్రభుత్వ వైద్యుడిగా కొలువులో చేరాడు. ఆ సినిమాలో చిరంజీవి డాక్టర్గా చలామణితో హాస్పిటల్ స్టాఫ్ను ముప్పు తిప్పలు పెడుతుంటున్నాడు. అయితే అంత కాకుండా ఎంబీబీఎస్ చదివినప్పటికీ అంతకన్నా ఎక్కువ చెప్పుకుంటూ ట్రీట్మెంట్ చేస్తూ అమాయక పిల్లల ప్రాణాలు బలిగొంటున్నాడు. ఇది కథ. పిల్లల వైద్యం చేస్తానని ఆయనకు చదివింది ఎంబీబీఎస్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని చెప్పి పేరు పెట్టుకొని పిల్లలను చంపే కార్యక్రమం చేస్తాడు. నకిలీ పట్టాలతో వైద్యం చేస్తాడు. ఈయన వల్ల చాలా ప్రాణాలు పోయినాయట. ఈయన పైన చాలా కంప్లైంట్లు గత ప్రభుత్వంలో కంప్లైంట్లు ఇచ్చారు. కానీ ప్రభుత్వంలో ఉన్న హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అండదండ లేనకుండా ఈయన పైన చర్యలు తీసుకోలేదు. అప్పుడున్న హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్న టాప్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. కాబట్టి చర్యలు తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారింది.
ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి ఆయన పైన డిమాండ్ చేస్తున్నారు. కంప్లైంట్లు కూడా ఇచ్చేదానికి ముందుకు వచ్చారట. మొత్తానికైతే నకిలీ డాక్టర్ లీలల్ని మరి ఆ లీలలు కట్టే ప్రయత్నం చేస్తారా, నిలుపుదల చేసే ప్రయత్నం చేసి ఆయన దేశపై లోపటేసే కార్యక్రమం చేస్తారా చూడాలి. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి పోతుందట. గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా అని చెప్తుండు. ఆరు ట్యాక్స్ నిజమైతే ఐటీఈడీలను పంపించు, ఆరు ట్యాక్స్ నిజమైతే ఐటీఈడీలను పంపించమంటుండు. మరి మీ కాళేశ్వరం ఏటీఎం కూడా నిజమైతే ఐటీఈడీలను పంపించమని అడిగితే అప్పుడు మీరు చెప్పేది కథ నమ్ముతారు. కానీ ఈ ఆరు ట్యాక్స్ ఒక్కటే పట్టుకుంటే అంటే మీ నిజాయితీ ఏందనేది అర్థమవుతుంది. ఇది ఒక వార్త. కమ్యూనలిస్టులను తరుముదాం సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. కమ్యూనిస్టులు అంటే మతతత్వవాదులు. ఏమంటాడు? కమ్యూనిస్టుల సహకారంతో మతోన్మాదులను తరిమి కొడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు. కమ్యూనిస్టుల సహకారంతో కమ్యూనలిస్టులని తరిమి కొడతారట. ఇది చెప్తుండు. అంటే బీజేపీని కొట్టాలని చెప్పి. ఇంకోటి, రేవంత్ను జైల్లో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని అంటుండు సిపిఐ నారాయణ. రేవంత్ని జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్త అని చెప్తుండు. ఏంది? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలను ఇప్పటికే జైల్లో పెట్టారని, కొత్తగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తానని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రేవంత్ను అరెస్ట్ చేస్తే ఇక పీఎం మోదీ పతనం మొదలవుతుందన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి బదులుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక, మహారాష్ట్రకు వెళుతున్న రేవంత్ సంగతి ఏందో తేల్చాలని అమిత్ షా అధికారులకు ఆదేశించారని నారాయణ ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్కి ఎన్నికల ఒక సీటు కూడా రాదన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో అధికారంలోని బీజేపీ. ఈయన ఎట్లయితే ఢిల్లీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రిని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైల్లో పెట్టారు, రేవంత్ రెడ్డిని కూడా రేపో మాపో పెట్టే కార్యక్రమం ఉంది అని చెప్పి సిపిఐ నారాయణ చెప్తుండు. బీజేపీకి వ్యతిరేకంగా అటు కర్ణాటక, కేరళలో ప్రచారం చేస్తాడు కాబట్టి ఈయన సంగతి ఏందో చూడండి అని చెప్పి అధికారులకు అమిత్ షా ఆదేశించినట్టు సిపిఐ నారాయణ చెప్తుండే. అందుకే నోటీసులు ఇచ్చారు, అందుకే అరెస్ట్ చేయొచ్చు అంటాడు. మరి చేస్తారా లేదా చూడాలి. సిపిఐ నారాయణ అంత సీనియర్ నాయకుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మరి అరెస్ట్ చేస్తారా ఏంది ముఖ్యమంత్రి అనేది కూడా డౌట్ వస్తుంది. మొత్తానికి అది రాజకీయ కోణంలో విమర్శించడా, నిజంగా అరెస్ట్ చేస్తారా చూడాలి. ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. వెలుగు చూద్దాం. మోడీ ఒక కామెంట్ చేసిండు. నేను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం మోదీ చెప్తుండు. అంటే మోదీ గెలిస్తే, మోదీ 400 సీట్లు వచ్చి మళ్ళీ మూడోసారి అధికారం వస్తే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంకో మాట, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తుండ్రు. ఈ రెండింటిపైన నిన్న క్లారిటీ ఇచ్చిండు. నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు, మారదు అని చెప్తుండు. ఇంకోటి, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు రద్దు చేయం. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తుంది, రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నది, కావాలనే ఫేక్ వీడియో. ఇది ఒక సీఎం చేయాల్సిన పని కాదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ప్రధాని మోదీ కామెంట్. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ చెప్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా అడిగిండు మోడీ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్నారు కదా, ఎందుకు? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో అవినీతిలో తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఈ విషయం స్పష్టమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్తో కాంగ్రెస్కు అలయన్స్ ఉంది. తెలంగాణలో మొన్నటిదాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ను కాంగ్రెస్ తొక్కిపెడుతుంది అని చెప్పిండు. మొత్తానికైతే మోదీ గారు విమర్శ చేస్తూ, నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని మారదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఎత్తేసే పరిస్థితి లేదు, రద్దు చేయడం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తుండు. కాంగ్రెస్ పార్టీ పదే కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడింది కాదు, ఎందుకు దాన్ని ఇప్పుడు చర్యలు తీసుకోవట్లేదు, దానిపైన అని కూడా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వెనకేసుకొస్తున్నారు అని చెప్పి కూడా చెప్పింది. గుజరాత్కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. మోదీ 10 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, సీఎం రేవంత్. బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సర్జికల్ స్ట్రైక్.
ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారట మళ్ళీ బీజేపీకి వెళ్తే. రిజర్వేషన్ రద్దు అయితే అని ఒకేళ్ళు అని చెప్తుండే వాళ్ళు, మేము అది తప్పు, అది ఫేక్ వీడియో పెట్టిండని చెప్తుండు. బీసీ కుళ్ళగన్న మోదీ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఇన్నాళ్ళు కేసీఆర్ తన తిట్టిన తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్ చేశారని కామెంటు. జమ్మికుంట రేగొండలో జనజాతర సభలో రేవంత్ రెడ్డి చెప్పిండు. మొత్తానికి గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా అని ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. తెలంగాణ పౌరుషమా గుజరాత్ పెత్తనమా చూడాలి ఇప్పుడు అని చెప్పి. ఇది 10th లో 91% పాసు, గత ఏడాదితో పోలిస్తే 4.71% ఎక్కువ. ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్ వచ్చింది, వికారాబాద్ లాస్ట్ వచ్చింది. 3927 బడుల్లో అందరూ పాసు, 100% పాస్ అయ్యారట. 3000 అంటే దాదాపు 4000 స్కూళ్ళల్లో. 6 స్కూళ్ళల్లో జీరో రిజల్ట్స్. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు. ఫలితాలు రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇది ఒక వార్త. సీఎం రేవంత్ అంటే మోదీకి భయం. రేవంత్కు సమానులు తెలంగాణను అవమానించడమే అని జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. సీఎం రేవంత్ అంటే మోడీ భయపడుతున్నట. సీఎం రేవంత్ అంటే భయం కాబట్టే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి తెలంగాణను అవమానించడం. రేవంత్ రెడ్డికి నోటీసు ఇవ్వటం మీన్స్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టు, తెలంగాణని అవమానించినట్టే లెక్క అని చెప్పి సీఎం ఈయన జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన చెప్తుండు. ఇది ఒక వార్త. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ బీజేపీ కోఆర్డినేటర్గా తమిళసాయట. మొన్నటి వరకు మన తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేసింది. మొన్నటి వరకు మన దగ్గర గవర్నర్గా పనిచేశారు. చాలా సంవత్సరాల పాటు చేశారు. ఆమెకి అక్కడ ఎలక్షన్ అయిపోయింది. ఈమె ఏడైతే కంటెస్ట్ చేస్తుందో అక్కడ ఎలక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చారట, కోఆర్డినేటర్గా ఇచ్చి తమిళసాయికి. ఆమె ఇక్కడ ఎందుకంటే మాధవీలత నిలబడ్డారు, ఆమె కూడా మహిళ. మొట్టమొదటిసారి ఎంఐఎం పార్టీ మీద బలమైన అభ్యర్థులు నిలబెట్టారు, గెలుస్తాం అని చెప్పి బీజేపీ చెప్తుంది. అక్కడ గవర్నర్గా పనిచేసిన తమిళసాయిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇప్పుడు కోఆర్డినేటర్గా పెట్టి కోఆర్డినేట్ చేసుకునే పరిస్థితి ఉందట. మరి ఎంతవరకు వర్కౌట్ అయిందో చూడాలి. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇది వెలుగుకు సంబంధించి. నెక్స్ట్ మనం దిశ పేపర్ చూద్దాం. ఇదే కథ. RRR ట్యాక్స్ అట. ఆపరేషన్ కోవర్టు ఎన్నికల తర్వాత చేపట్టేందుకు సర్కార్ ప్లాను. బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన ఆఫీసర్లపై నిఘా. పవరు, ఇరిగేషన్ శాఖలతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లను ఓయూ చీఫ్ వార్డెన్ ఘటనతో అలర్టు. గులాబీకి ఫేవర్గా ఉన్న అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానం. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు నీళ్ల సమస్య ఉంది కాబట్టే సెలవులు ఇవ్వడానికి సర్క్యులర్ ఇష్యూ చేశారని కేసీఆర్ ఆ సర్క్యులర్ని ఎక్స్ ఖాతాలో ట్విట్టర్లో పెట్టిండు. దానిపైన పెద్ద రగడ జరిగింది. అట్లాంటిది ఏమి లేదు. అది ప్రతి ఇయర్ రొటీన్గా కరెంటు, ఎలక్ట్రిసిటీ ప్లస్ వాటర్ స్కేర్సిటీ ఉంది కాబట్టి సెలవులు ఇస్తున్నాం అనేది ఒక పాయింట్గా పెడతాం తప్ప అది ఈ సంవత్సరమే కొత్తగా పెట్టింది కాదు అని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చారు. మొత్తానికి అసలు ఇది ఎట్లా పోయింది కేసీఆర్ దృష్టికి, కేసీఆర్ దగ్గరకు పంపించింది ఎవరు అనే దానిపైన వాళ్ళు నిఘా పెట్టారట. ఈ కోవర్ట్లు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క ద్వారా లబ్ధి పొందిన ఆఫీసర్లు కొంతమంది కోవర్ట్గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీ కేసీఆర్కి అన్ని సమాచారాన్ని అందిస్తున్నారు అనే ఒక అనుమానం ఉంది. గతంలో ఇరిగేషను, పవర్ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లాంటివి జరిగి అది పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. ఇప్పుడు ఓయూ ఇష్యూతోని చీఫ్ వార్డెన్ ఘటన ఏదైందో, చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ పైన ఆ సర్క్యులర్ కేసీఆర్కి ఎట్టబోయింది. ఆ సర్క్యులర్లో ఆ వర్డింగ్ ఎందుకు పెట్టారు, ఏది వాటర్ అండ్ కరెంటు సమస్య ఉన్నట్టు ఆ పెట్టడానికి రీజన్ ఏంది, కుట్ర అన్నట్టు. మామూలుగా సమ్మర్ వెకేషన్ ఇస్తామంటే అయిపోయింది. వాటర్ స్కేర్సిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ ఉంది కాబట్టి సెలవులు ఇస్తామని ఆ పాయింట్ని పెట్టి ఆ పాయింట్ తీసిపోయి ప్రతిపక్ష నాయకుడికి అందించడానికి అప్పట్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దల సహకారంతో పదవులు పొందిన వ్యక్తులు, అది వీసీఆర్, ఈస్టారా ఇంకోహళ్ళ కాదు కానీ పదవులు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో ఇది బయటికి పోయింది. వాళ్ళే ఇది ప్రోత్సహించారనేది కొంత ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. వాళ్ళపైన అలర్ట్ ఉండాలి. ఆపరేషన్ కోవర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన గులాబీ ఫేవర్గా ఉన్న అధికారి ప్రమేయం ఉన్నట్లు కూడా అనుమానం ఉంది. ఇది ఇప్పటికీ కారు పార్టీకి ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు. వాళ్ళపైన ఎన్నికల తర్వాత చర్యలు చేపట్టేందుకు ప్లాన్ వేసిందట ప్రభుత్వం. మొత్తానికి ఏదైతే ఎన్నికల తర్వాత చాలామందిని బీకే కార్యక్రమం ఉన్నట్టుంది. ఇది ఒక వార్త. ఢిల్లీ పోలీసులు కాదు సైన్యాన్ని తెచ్చుకుంటుండు. ఇంకోటి ఓయూ హాస్టల్స్ తెరిచే ఉంటాయి.
ఓయి హాస్టల్స్ మూసేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు, కరెంటు లేదు, వాటర్ లేదని పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి చర్చ జరిగింది. మొత్తానికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓయి హాస్టల్స్ ఎక్కడ మూసేసే ప్రసక్తి లేదు, ఎప్పుడు తెరిచే ఉంటాయి, చదువుకోవచ్చు పిల్లలని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. దానిపైన ఒక వార్త వచ్చింది. ఓయి హాస్టల్స్ తెరిచే ఉంటాయి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. మూసివేయాలన్న నిర్ణయం ఉపసంహరణ. ఇది ఫేక్ సర్కులర్ను ప్రచారం చేశారంటూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్పై ఎఫ్ఐఆర్ నమోదు. పార్టీల మధ్య చిచ్చు రేపిన లెటరు. విద్యార్థి సంఘాల మధ్య తలెత్తుతున్న వివాదం. మొత్తానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ క్రిషాంక్ పైన కేసు పెట్టారు చీఫ్ వార్డెన్. వాళ్ళే సర్క్యులేట్ చేశారు దీన్ని. ఇది ఫేక్ సర్కులర్ని మనం రిలీజ్ చేయకుండా కూడా పాత సర్కులర్ని ఏదో డేట్లు మార్ఫింగ్ చేశారని చెప్పి ఆయన మీద కేసు కూడా పెట్టారట. చూడాలి ఇది ఏమవుతుందో. మొత్తానికైతే అది ముగిసింది. ఈ ఎట్లాంటి సెలవులు లేవు, అది ఆ సెలవులను ఉపసంహరించడం, మొత్తం తెరిచే ఉంటాయి హాస్టల్స్, అందరికి భోజనం కూడా పెడతామని చెప్పి చెప్పిన పరిస్థితి ఇది. దిశ పేపర్కి సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసు.